హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది విద్యార్థులు తెలంగాణలో రాబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి పెద్ద మొత్తంలో డిసెంబర్ లోపు నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో చాలామంది తోటి వాళ్ళు కూడా ఈ గత నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్స్ కొట్టేసి ఆల్రెడీ అందరూ ట్రైనింగ్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఫస్ట్ తారీఖు స్టార్ట్ అవుతున్నది. ఈ తరుణంలో కొత్తగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి సంబంధించి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎలాంటి ప్రిపరేషన్ కొనసాగించాలి, ఏ విధమైనటువంటి ప్రిపరేషన్తో ముందుకెళ్తే ఈ వస్తున్న నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించవచ్చు అని ఇలాంటి సందేహాలు ఎక్కువగా విద్యార్థులలో వస్తుంటాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి మనం ఈ వీడియోలో చిన్న ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కానీ, ఏపీలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కానీ, సెంట్రల్ ఎగ్జామ్ అయినటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ కానీ, ఫారెస్ట్ బీట్ నోటిఫికేషన్ కానీ, తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ కానీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, వీటన్నిటికి కూడా కామన్ సిలబస్ ఉంటుంది. మరి ఒక తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయినట్లయితే ఈ అన్ని ఉద్యోగాలకు ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు మనము డిస్కస్ చేసుకున్నటువంటి ఏ ఎగ్జామ్ అయినా కూడా అన్ని ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్ 4 కానీ, ఇవన్నీ కూడా మనకు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ని దృష్టి పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎందుకు సులభతరం అవుతుందంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ కన్నా కూడా తక్కువ స్టాండర్డ్లోనే వస్తుంది పేపరు. తెలంగాణ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్స్ పేపరే స్టాండర్డ్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి విద్యార్థులు కామన్ సిలబస్ ఉన్నటువంటి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక్క ప్రిపరేషన్ తోటే సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగం సాధించడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఒక చిన్న మనం డిస్కషన్ చూసినట్లయితే ఇక్కడ మీరు తెలంగాణ ఎస్ఐపిసికి సంబంధించి ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించి లేదా ఏపీ ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది, దానివలన మీరు ఏ ఎగ్జామ్స్కి మీరు ఇదవుతుందంటే ఇప్పుడు మీకు తెలుసండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ లాస్ట్ మంత్ కంప్లీట్ అయ్యాయి. మొన్నటి వరకు కూడా అయ్యాయి. బట్ నెక్స్ట్ ఆగస్టులో 30,000 పైన ఉద్యోగాలతోటి ఆల్రెడీ నోటిఫికేషన్ డేటు, అప్లికేషన్ డేటు కూడా అనౌన్స్ కావడం జరిగింది. బట్ తర్వాత వచ్చేసి ఆల్రెడీ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా రావడం జరిగింది. తర్వాత వచ్చేసి డిసెంబర్ లోపు పెద్ద మొత్తంలో మనకు తెలంగాణ ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది. తర్వాత వచ్చేసి మరి అదే డిసెంబర్ లోపు తెలంగాణ నుంచి గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫారెస్ట్ బీట్ కూడా వచ్చే నోటిఫికేషన్ ఛాన్స్ ఉంది. మరి వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తే ఏముంది సిలబస్ అనేది కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు సందేహం అనేది సర్వసాధారణం. ఒక్కసారి మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ అనేది ఒకటి తీసుకుందాం. మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ తీసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ అర్థమెటిక్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ రీజనింగ్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి. బట్ ప్రతి క్వశ్చన్కు 2 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ సెక్టార్లో 40 మార్క్స్ ఉంటుంది. టోటల్ వచ్చేసి మీకు 40 టోటల్ 160 మార్క్స్కి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఉంటుంది. బట్ అదే మీరు ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ పీసీ తీసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ పీసీ తీసుకున్నట్లయితే 35 అర్థమెటిక్ ఉంటుంది, 35 మార్క్స్కి అర్థమెటిక్ ఉంటుంది, 35 మార్క్స్కి రీజనింగ్ ఉంటుంది, 50 మార్క్స్కి జనరల్ స్టడీస్ ఉంటుంది. బట్ అదే గ్రూప్ 4 తీసుకున్నట్లయితే 150 మార్క్స్కి జనరల్ స్టడీస్ ఉంటుంది, 150 మార్క్స్కి అర్థమెటిక్ రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్ ఉంటుంది. అదే ఫారెస్ట్ బీట్ తీసుకున్నట్లయితే 150 మార్క్స్కి జనరల్ స్టడీస్ ఉంటుంది, 150 మార్క్స్కి అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఈ పార్ట్ ఉంటుంది. బట్ నేను ఏం చెప్తున్నానంటే అండి, చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ రాగానే ఆర్పిఎఫ్ బ్యాచ్ ఉందా అని ఎంక్వైరీస్కి వస్తుంటారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాగానే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ సంబంధించి ఏమైనా బ్యాచ్ ఉందా అని ఆఫీస్కి ఎంక్వైరీస్కి వస్తుంటారు.
సో బ్రదర్స్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఇవన్నిటికీ సపరేట్గా ఎప్పుడు ప్రిపేర్ కావద్దు. ఇప్పుడు అదే తెలంగాణ ఎస్ఐ తీసుకున్నాం అనుకోండి అండి, 200 మార్కులలో అర్థమెటిక్ రీజనింగ్ ఉంది, 200 మార్కుల జనరల్ స్టడీస్ ఉంది. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ ఏపీఎస్ఐ నాట్ కానిస్టేబుల్స్ ఏపీఎస్ఐ కానీ తెలంగాణ ఎస్ఐ కానీ తీసుకున్నట్లయితే 200 మార్కుల అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ ఉంటుంది, 200 మార్కుల జిఎస్ పేపర్ ఉంటుంది. అదే కానిస్టేబుల్ తీసుకున్నట్లయితే 25 మార్క్స్ అర్థమెటిక్ ఉంటుంది, 25 మార్క్స్ రీజనింగ్ ఉంటుంది, 25 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది, 125 మార్క్స్కి జనరల్ స్టడీస్ ఉంటుంది. మరి వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ని కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, గ్రూప్ 4 కానీ, ఫారెస్ట్ బీట్ కానీ ఈ త్వరలో వస్తున్న నోటిఫికేషన్లు ఇవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటటువంటి డేట్స్ ఇచ్చారు. ఈ ఎగ్జామ్స్ అయిపోయాక కొత్త నోటిఫికేషన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. బట్ ఆల్రెడీ డిఎస్ అనేటటువంటి నోటిఫికేషన్ కూడా ఒకటి మీకు అనౌన్స్ అయింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, అక్యురేట్గా సింపుల్గా మనకు ఎలాంటి ఇంటర్వ్యూస్ లేకుండా ఓన్లీ ఎగ్జామ్ మార్క్స్ తోటి, గ్రౌండ్ మార్క్స్ తోటి జాబులు చాలా వరకు ఉన్నాయి. ఇందులో ఒక గ్రూప్ 4 తప్ప మిగతా వాటన్నిటి కూడా గ్రౌండ్ మార్క్స్ తోటి, రిటర్న్ మార్క్స్ తోటి ఉద్యోగాలు వస్తున్నాయి. బట్ నేను ఒకటే చెప్తున్నాను, ఓన్లీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అని ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి జీడీ కానిస్టేబుల్ రాదు. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది కదా అని వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన విద్యార్థులకు అది రాదు. నేనేమంటున్నాను అంటే, ఎక్కడైనా చూడండి, అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, జనరల్ స్టడీస్ ఉంది. అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, జనరల్ స్టడీస్ ఉంది. మరి కామన్ సిలబస్ వీటన్నిటికి ఉన్నప్పుడు వీటన్నిటిలో కూడా చూడండి, ఇక్కడ 20 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ నుంచి ఇక్కడ ఉంటాయండి 40 మార్క్స్కి. కానీ ఎస్ఐకి 200 మార్కుల జనరల్ స్టడీస్ ఉంటుంది. 200 మార్కుల జనరల్ స్టడీస్ రేంజ్లో ప్రిపేర్ అయినప్పుడు ఈ 20 క్వశ్చన్లు 40 మార్కులు అనేది మ్యాటర్ కాదు. 200 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అయినప్పుడు ఇక్కడ 20, 40, 80 మార్కులు అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు అర్థమెటిక్ అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా అర్థమెటిక్ అంటే కంప్లీట్గా అర్థమెటిక్ సిలబస్ మొత్తం ఉంటుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అర్థమెటిక్లో ఈ యూనిట్స్, నెక్స్ట్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వేరే యూనిట్స్ అనేది ఉండదు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో 35 మార్క్స్ అర్థమెటిక్ ఆర్పిఎఫ్కి ఉంది, ఇక్కడ 20 క్వశ్చన్స్ ఎస్ఎస్సి జీడీకి ఉంది, ఇక్కడ 150 మార్క్స్ దాంట్లో దాదాపు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ మ్యాథ్స్ ఈ 3 పార్ట్ చేసుకుంటే దాదాపు 50 క్వశ్చన్స్ పైన అర్థమెటిక్ వస్తుంది. అంటే ఈ ఎస్ఐ ప్రిపరేషన్, లాంగ్ టర్మ్ ఎస్ఐ ప్రిపేర్ కావడం వలన ఏంటి బెనిఫిట్? లాంగ్ టర్మ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ కావడం వలన బెనిఫిట్ ఏంటంటే, అర్థమెటిక్ రీజనింగ్ అనేది అర్థమెటిక్ 100 మార్క్స్, రీజనింగ్ 100 మార్క్స్, 200 మార్కుల అర్థమెటిక్ రీజనింగ్ని, 200 మార్కుల జనరల్ స్టడీస్ని కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ని గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే, ఎస్ఎస్సి జీడీ కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, గ్రూప్ 4 కానీ, ఫారెస్ట్ బీట్ అనేది కానీ మీరు మోడల్ పేపర్ చూడకుండా కూడా ఎగ్జామ్కి అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ తెలంగాణ ఎస్ఐ, ఏపీఎస్ఐ పేపర్ అనేది చాలా స్టాండర్డ్ ఎక్కువ. జనరల్ స్టడీస్ పరంగా చూసుకున్నా, అర్థమెటిక్ రీజనింగ్ పరంగా చూసుకున్నా కూడా, ఈవెన్ ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ పేపర్ కన్నా కూడా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ పేపరు, ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ పేపరే ఎక్కువ స్టాండర్డ్లో అడగడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి రన్నింగ్లో ఉన్నటువంటి బ్యాచెస్ చాలా ఉన్నాయి. బట్ రేపు మండే రోజు మీకు ఏదైతే మండే రోజు మధ్యాహ్నం 2 గంటలకి మన యూనిక్ స్టడీ సర్కిల్లో ఆఫ్లైన్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి లాంగ్ టర్మ్ కొత్త బ్యాచ్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్ని టార్గెట్ చేసి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కు కనుక సంబంధించినటువంటి సిలబస్ కనుక కోచింగ్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఒకవేళ ఇన్ కేసు ఇవన్నీ టార్గెట్ లేదు, మాకు ఓన్లీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ అనుకుంటే మీరు బేఫికర్గా, ఎంతో నిశ్చింతగా మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ సిలబస్ చెప్పడానికి 5-5.5 నెలలు పడుతుంది. మీరు ఒక రివిజన్ చేసుకోవడానికి 4 నెలలు పడుతుంది. అటు చూస్తే టైము డిసెంబర్ వరకు వచ్చే ఛాన్సెస్ చాలా మెండుగా ఉన్నాయి. ఇంకా కొంచెం లేట్ అయినా బెటర్. కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటే వచ్చే నోటిఫికేషన్లో జాబ్ కొట్టడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఉన్నాయి.
ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే విద్యార్థులతో పోలిస్తే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువగా సక్సెస్ సాధిస్తారు. మొన్న గ్రూప్ 4 ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. గ్రూప్ 4లో ఎక్కువగా ఎవరు ఉద్యోగాలు సాధించరు అంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎక్కువగా సాధించరని నేను చెప్పగలను. ఎందుకంటే గ్రూప్ 4లో జనరల్ స్టడీస్ ఉంది, అర్థమెటిక్ రీజనింగ్ ఉంది, మరి ఎస్ఐ కూడా అర్థమెటిక్ రీజనింగ్ ఉంది, జనరల్ స్టడీస్ ఉంది. కంప్లీట్గా నువ్వు గ్రూప్స్ సెక్టార్ వెళ్ళామనుకో అది ఓన్లీ జనరల్ స్టడీస్. ఇటు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సెక్టార్ వెళ్ళామనుకో ఆల్మోస్ట్ అర్థమెటిక్ రీజనింగే ఎక్కువగా ఉంటుంది. కానీ అర్థమెటిక్ని జనరల్ స్టడీస్ని 2 సబ్జెక్టులని కూడా ఇంగ్లీష్తో పాటు కలుపుకొని 2 కూడా కవర్ అయ్యేటట్టు ఉండేటువంటి సిలబస్ ఏంటంటే తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్. సో అందుకే విద్యార్థులు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా ఫస్ట్ అందరికి వస్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఆలోచన ఏంటంటే ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, జనరల్ స్టడీస్ చదువుకోవాలి. ఈ 3 సబ్జెక్టులు అంటే జనరల్ స్టడీస్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు తెలుసు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఉంటుంది, తర్వాత ఎకానమీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇవన్నీ సబ్జెక్టుల సమూహమే జనరల్ స్టడీస్ అంటాము. సో ఒక విద్యార్థి ప్రాథమికమైనటువంటి అవగాహన జనరల్ స్టడీస్ మీద లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా సక్సెస్ కాలేడు. అలాంటిది మేము లాంగ్ టర్మ్ బ్యాచెస్లో అర్థమెటిక్ రీజనింగ్ బేస్ చేసుకొని మేము ఒక్కొక్క చాప్టర్స్కి 150 క్వశ్చన్స్ అలా చెప్పేస్తూ ప్రతి చాప్టర్ మీద వర్క్ షీట్స్ ఇస్తూ ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఇట్లా విద్యార్థిని స్టార్టింగ్ నుంచి బేస్ నుంచి మేము తర్ఫీదు చేయడం వలన నోటిఫికేషన్ వచ్చే సమయం వరకు ఆ విద్యార్థి ఎలా తయారవుతున్నాడంటే ఎంత కష్టమైనా కూడా ఎస్ఐ కానిస్టేబుల్స్ పేపర్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. కొంతమంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉన్నా కూడా అక్కడక్కడ మ్యాథ్స్ విషయంలో ఇబ్బంది పడ్డప్పటికి కూడా వాళ్ళు ఎంతో కొంత జనరల్ స్టడీస్ని చూసుకొని రీజనింగ్ని చూసుకొని కొంచెం క్లిష్టంగా ఉన్నటువంటి అర్థమెటిక్ పార్టులో కొన్ని వదిలేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు గ్రౌండ్ మెరిట్ తోటి కూడా వేల మంది విద్యార్థులు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కొట్టుకొని పోతున్నారు. బట్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు జనరల్ స్టడీస్ ఇప్పుడున్న పరిస్థితులలో కొత్తగా మార్కెట్లోకి వస్తున్నటువంటి మీరు మరి గ్రూప్స్ అనేటటువంటి దాన్ని పట్టుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తుందా? మరి ఎవ్రీ ఇయర్ ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయి? ఇప్పుడు మీరు ఆర్పిఎఫ్ అని తీసుకున్నా కూడా అది సెంట్రల్ లెవెల్లో ఎగ్జామ్, అది మొత్తం ఇండియా లెవెల్లో ఎగ్జామ్. కానీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ తీసుకుంటే అది ఒక స్టేట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఏపీలో కొద్దిగా తక్కువ సంఖ్యలో పోస్టులు వస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం 15,000, 13,000కు తగ్గకుండా మనకు గత నోటిఫికేషన్లో అన్నిట్లలో కూడా 13,000కు తగ్గకుండా వస్తుంది. బట్ స్టూడెంట్స్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక్క లాక్డౌన్ పీరియడ్ తప్ప పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పిఆర్బి ఎప్పుడైతే ఫామ్ అయిందో ప్రతి 2 సంవత్సరాలకు పోలీసు నోటిఫికేషన్ తెలంగాణలో రావడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు. ఎందుకు 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే నోటిఫికేషన్ వచ్చిన కానుంచి నోటిఫికేషన్ ఫినిష్ కావడానికే 1 ఇయర్ టైం పడుతుంది. సో కాబట్టి మన నోటిఫికేషన్కి ఎప్పుడైనా 2 ఇయర్స్ టైం లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పడ్డ కానుంచి చూసుకుంటూ రండి, ప్రతి 2 ఇయర్స్కి నోటిఫికేషన్ వస్తుంది. ఆ 2 ఇయర్స్ అనేది చాలా తక్కువ టైం. ఒకసారి సిలబస్ మొత్తం కోచింగ్ తీసుకోవడానికి 5 to 6 months పడుతుంది. ఒక రివిజన్కి 4 months పడుతుంది. అంటే దాదాపు 8 to 9 monthsలో నువ్వు వినడం ఒక రివిజన్ చేసుకోవడమే సరిపోతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎంత చేస్తే అంత సిలబస్ మీద కమాండింగ్ వస్తుంది. ఎన్ని మోడల్ టెస్ట్ రాస్తే అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు పెరుగుతాయి. సో కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో మీరు మన ఇన్స్టిట్యూట్ అనే కాదు ఎక్కడైనా కూడా మీకు నచ్చిన చోట ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, ఆర్పిఎఫ్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, గ్రూప్ 4 ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, ఫారెస్ట్ బిడ్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఎలాంటి సమయం వృధా చేయకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఒకవేళ కోచింగ్ తీసుకునే స్తోమత లేనట్లయితే ఆ సిలబస్ ఏముంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ స్థాయిలో అడుగుతున్నాడు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అయినా గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి వచ్చినప్పుడు ప్రిపరేషన్ కొనసాగించడం ఎవరైనా చేస్తారు. కానీ ముందస్తుగా ప్రిపేర్ అయి ఉన్న విద్యార్థులు మాత్రము ఎలాంటి సందేహం లేకుండా సక్సెస్ అయ్యి ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన తర్వాత హరిబరిలో ప్రిపేర్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది అనే కనుక ముందస్తుగా ప్రిపరేషన్ ఉన్నట్లయితే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినొచ్చు, తర్వాత ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. నోటిఫికేషన్ వచ్చే ముందు కోచింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న, ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయినా కూడా
తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ మీరు మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ మిగతా టైంలో ఆ విన్న సిలబస్ని మీరు చదివిన సిలబస్ని రివిజన్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గత నోటిఫికేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగం కానీ ఎవరైనా మిస్ అయినటువంటి విద్యార్థులు ఉండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు ఎలాంటి నిరుత్సాహం పడకుండా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గత నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోయినా బాధపడకండి. ఈ నోటిఫికేషన్లో ఎస్ఐల సంఖ్య కూడా పెద్ద మొత్తంలో వస్తుంది. కాబట్టి మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థులు ఎస్ఐని టార్గెట్ చేసి ప్రిపేర్ కండి. ఫారెస్ట్ బిట్ గ్రూప్ 4తో ఆటోమేటిక్గా కొట్టేస్తారు. తర్వాత వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ లేని విద్యార్థులు కానిస్టేబుల్ ప్రిపేర్ కండి. అత్యంత సాధారణ విద్యార్థులు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఎంతో కొంత అత్యవసర మార్కులతోటి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా ఏదో కొంత నేర్చుకొని గ్రౌండ్లో ఈవెంట్స్ మెరిట్ చేసుకొని బెటాలియన్ పోస్టులు ఏఆర్ పోస్టులు కొట్టుకొని ఈరోజు కానిస్టేబుల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించి వాళ్ళు జీవితంలో సెటిల్ అయినటువంటి సందర్భాలు కోకొల్లలు వేలల్లో మన దగ్గరే ఎగ్జాంపుల్స్ ఉన్నారు. కాబట్టి విద్యార్థులు యువత ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయకుండా మీరు వస్తున్న నోటిఫికేషన్కి ఎస్ఐ కానిస్టేబుల్ కనుక ప్రిపేర్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వెంటనే ప్రిపరేషన్ కొనసాగించండి. ఒకవేళ మీరు కోచింగ్ తీసుకోవాలి, దట్టు మన సంస్థలో తీసుకోవాలనుకుంటే విద్యార్థులకు మాత్రం ఆల్రెడీ బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ కొత్త బ్యాచ్ మాత్రం మండే రోజు అంటే 30వ తారీఖు రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 31వ తారీఖు స్టార్ట్ అవుతున్నది. సో 31వ తారీఖు అంటే కమింగ్ మండే అండి. మండే రోజు స్టార్ట్ అవుతుంది. ఈరోజు 30th కదా, ఈరోజు 30th అంటే రేపు సండే 31st ఉంది. 1st తారీఖు రోజు మీకు మండే రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. 1st తారీఖు కాదు, కమింగ్ మండే రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే విద్యార్థులు కోచింగ్ తీసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తూ ఎగ్జామ్స్ ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తాం, ఆన్లైన్లో చేస్తాం, ప్రింటెడ్ మెటీరియల్ గ్రౌండ్. ఒక్కసారి లాంగ్ టర్మ్లో కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకసారి లాంగ్ టర్మ్ కోచింగ్ విద్యార్థులు ఒక్కసారి ఫీజు పే చేస్తే ఈ నోటిఫికేషన్ మొత్తానికి కూడా మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు మన దగ్గర. ఒకసారి మీరు అడ్మిషన్ తీసుకున్నారనుకోండి, మీరు ప్రిలిమ్స్ అప్పుడు వచ్చి క్లాసులు వినొచ్చు, మళ్ళీ మెయిన్స్ అప్పుడు వచ్చి క్లాసులు వినొచ్చు. మెటీరియల్స్ అందులోనే ఉంటుంది, గ్రౌండ్ ప్రాక్టీస్ అందులోనే ఉంటుంది. సో అప్ టు మీరు నోటిఫికేషన్ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఎప్పుడు క్లాసెస్ అయినా కూడా అలౌ చేయడం అనేది జరుగుతుంది. సో మండే రోజు స్టార్ట్ అయ్యే బ్యాచ్కి అడ్మిషన్ జరుగుతున్నాయి. ఆసక్తి గల విద్యార్థులు మీరు ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. సో కోచింగ్ తీసుకునే ఉద్దేశం లేని విద్యార్థులు ఎవరైనా కూడా దానికి సిలబస్కి సంబంధించి ఖచ్చితమైనటువంటి మెటీరియల్ని ఒకటిసారి ఎంపిక చేసుకొని ప్రిపరేషన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.